పిలిచారట పిల్లలు. వాళ్ళ ఫ్రెండ్స్ మళ్ళీ అన్నదట, బాబోయ్ ఆ సీడ్స్ అంతా తీయాలంటే మా వాళ్ళు కాదు, మేము చేయలేమంటే చేయలేమని. పిగ్గు అనేసిందంటే, కొవ్వు అనేసిందంటే, డక్ అనేసిందంట పిల్లలు. చాలా బాధపడిందట. తీలేంటి, ఏ పని చెప్పినా పిల్లలు వారంటే నాకు ఇష్టం కదా, ఏం చెప్పినా నాకు రారేంటి, నాకు సహకరించరేంటి, వీళ్ళందరూ గుడ్ ఫ్రెండ్సే కదా అని అనుకుందంట పిల్లలు. అయినా వారు రాలేదు కదా పాపము. తనే నెమ్మదిగా అవన్నీ తీసుకొని మోసుకొని వచ్చి వేరు చేసి గోధుమలను ఆ యొక్క గడ్డిని వేరు చేసి అవన్నీ దంచి పొట్టు దగ్గర పెట్టి ఒక దగ్గర ఉంచిందని పిల్లలు. సరే ఇప్పుడు మిల్లుకైనా వెళ్దాం రండి నాతో పాటు వచ్చి పిండైనా చేసుకుందాం అంటే, బాబోయ్ ఇది పట్టుకొని మిల్లి దాకా రావాలంటే మా వల్ల కాదు అనేసి అన్నారు. ఎందుకంటే వారి పిల్లలు సోమరితనం ఉంది, అంటే లేజీ ఉంది అన్నమాట. వారికి లేజీగా ఉండడం వల్ల ఏ పని చెప్పినా భారంగా చేస్తూ చేయకన్నా మా వల్ల కాదు అని చెప్పి ఏ పని చేయడానికి కూడా ప్రయత్నించేవారు కాదు పిల్లలు. అయితే అయ్యో పిండికైనా కనీసం పిండాడించడానికైనా మిల్లి దాకా వస్తారంటే అక్కడికి వీళ్ళు రాలేదు అని చెప్పి పాపం నెమ్మదిగా మోసుకుంటూ వెళ్ళి ఆ పిండిని ఆడించి తెచ్చిందండి పిల్లలు. తెచ్చేసరికి పోనీ ఇప్పుడైనా వస్తారేమో, మంచి మంచి ఫుడ్స్ తయారు చేద్దాం, చపాతీ చేద్దాం, బ్రెడ్ కాల్చుకుందాం, మళ్ళీ స్వీట్ తయారు చేసుకుందాం అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ని పిల్లడానికి వెళ్ళిందంట పిల్లలు. ఏ కౌ పిగ్ డక్ రెండు ఒకసారి నేను అంతా తయారు చేశాను, ఆ పిండి కూడా తెచ్చేసాను, దాన్ని కలిపి స్వీట్స్, కొంచెం ఫుడ్, చపాతీస్, ఇవన్నీ రకరకాలుగా బ్రెడ్లు కాల్చుకుందాం రండి అనేసి అంటే, బాబోయ్ ఆ పిండి కలిపి గట్టిగా పిసికి ముద్ద చేసి అవన్నీ చేయాలంటే మా వల్ల కాదు బాబోయ్, మేము చేయమని సార్ అంట పిల్లలు. అదేంటిది, నేను ఎంత పని చేశాను కదా, ఈ చిన్న పని కూడా మీరు చేయరా? అసలు ఏం ఫ్రెండ్స్ మీరు అందరూ గుడ్ ఫ్రెండ్స్ కదా, నాకు ఇష్టమైన ఫ్రెండ్స్ కదా, అలాగ అనొచ్చా మీరంటే, బాబోయ్ నువ్వేమైనా అనుకో కానీ మా వల్ల మాత్రం అవ్వదనేసారు పిల్లలు. చాలా బాధపడిందట. ఏం చేస్తుంది పాపం, తానే పిండి కలుపుకొని పిండి పిసికి కొంచెం బ్రెడ్ కాల్చి, కొంచెం చపాతీ కాల్చి, కొంచెం స్వీట్ చేసి ఇలా రకరకాలుగా ఫుడ్లు ఏర్పాటు చేసేసరికి అది కమ్మటి వాసన వస్తుందట పిల్లలు. మీ మమ్మీ ఎప్పుడైనా మంచి మంచి వంటలు చేసినప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తుందా, గుడ్ స్మెల్ వస్తుందా? అప్పుడు ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది కదా పిల్లలు. ఆ ఫుడ్ మనకి ఇష్టమైన ఫుడ్ చేసేటప్పుడు అవి కూడా ఆ బ్రెడ్ కాల్స్తుంటే చాలా మంచి సువాసనలాగా వాళ్ళకి వస్తుందట. అబ్బా ఆ స్మెల్ కొనలేక ఎలాగైనా వెళ్ళి తినేద్దామని చెప్పేసి, మనము ఒకటే చెప్దాం, సారీ రిహాన్ మేము రాలేకపోయాం, వద్దాం అనుకున్నాం కానీ రాలేకపోయాం, సారీ మమ్మల్ని క్షమించు, ఏమనుకోకు. కానీ ఆ యొక్క